హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మినపసేను గురించి టాపిక్ అండి. ఏంటంటే మినపసేను అంటే వర్షాకాలంలో మనం వేసామనుకోండి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. వర్షాకాలంలో మనం మినపసేను మంచి చాలా తక్కువ బడ్జెట్తో అయిపోతుంది ముదుపు అనేది. కానీ మినపసేను అనేసరికి పంట కోతకి వచ్చేసరికి వర్షాలు స్టార్ట్ అవుతాయండి. దాని మూలంగా మనం ఏం చేయాలంటే వర్షాల వల్ల అది వదిలేయలేము, అలా అని దాన్ని పూర్తిగా ఉంచేయలేము భూమిలోన. కనుక మనం వర్షాలు పడకముందే దాన్ని ముందుగా కొంచెం వర్షాకాలం ముందుగా వేసుకోవాలి. ఇలా చేస్తే మనకు కొంత బెనిఫిట్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. చూడండి, మినపసేను ఎంత బాగుంది. ప్రజెంట్ అయితే మా సైడ్ ఇంకా వర్షాలు అనేవి చాలా తక్కువ అండి. మినపసేనులో ముఖ్యంగా ఏమిటంటే మొక్క ఎంత చిన్నదైతే కాయ అంత ఎక్కువగా వేస్తుంది మొక్కకి. చూడండి, ఇది ఒక్క మొక్క అని చూడండి ఎన్ని కాయలు, ఇంకా పూత కూడా చాలా ఉందండి. చూడండి ఎంత బాగా. మినప మొక్క అనేది కొంచెం చిన్నగా ఉండి ఆకులు తక్కువగా ఉంటే మనకి కాయలు ఎక్కువగా కాసే అవకాశం ఉంటుందండి. అలా అని మనం ఒత్తుగా వేసుకోకూడదు, చాలా పలాసగా వేసుకుంటే మనకు మినప